ఒక సామ్రాజ్య భవిష్యత్తు, ఎన్నో తరాల తలరాత కేవలం ఒకే ఒక్క షరతుతో ఎలా మారిపోయిందో మనం ఈ విశ్లేషణలో చూడబోతున్నాం. రాజకీయాలు, అధికార మార్పిడి అంటే ఎప్పుడూ యుద్ధభూమిలోనే జరగాల్సిన పని లేదు కదా. కొన్నిసార్లు ఒక చిన్న పల్లెటూరులో జరిగే ఒక చిన్న సంభాషణ కూడా చరిత్రగతిని పూర్తిగా మార్చేస్తుంది. గంగాదేవి వెళ్ళిపోయాక శూన్యంగా మారిన శంతనూ మహారాజు జీవితంలో మళ్లీ ప్రేమ చిగురించిన ఆ క్షణం కురువంశ చరిత్రలోనే అతిపెద్ద మలుపుకి ఎలా దారితీసిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో ఆ రాజుగారి పెళ్లిని ఆపిన ఆ బలమైన కారణమేమిటి? శత్రురాజులు దండెత్తిరాలేదు, సైన్యాధిపతులు తిరుగుబాటు చెయ్యలేదు. కేవలం ఒకే ఒక్క షరతు ఒక రాజవివాహాన్ని ఆపటమేగాకుండా మొత్తం కురువంశ భవిష్యత్తునే శాశ్వతంగా మార్చేసింది. ఒక వ్యక్తిగత కోరికకు, రాజ్యధర్మానికి మధ్య జరిగిన ఆ ఆసక్తికరమైన పోరాటమేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. మొదటి భాగం, శంతనుడి కొత్త ప్రేమ. గంగాదేవి వెళ్ళిపోయిన తర్వాత శంతనుడి జీవితంలో అలుముకున్న ఆ చీకటిలో సత్యవతి ఒక కొత్త వెలుగులా ప్రవేశించింది. ఏళ్ల తరబడి ఒక రకమైన మానసిక శూన్యతను అనుభవించిన ఆ రాజుకి ఆమెను చూసిన వెంటనే కొత్త ఆశలు చిగురించాయి. ప్రతిరోజూ యమునా నది దగ్గరికి వెళ్లి ఆమెను కలవడం ఆయనకు అంతులేని ఆనందాన్నిచ్చింది. శంతనుడు కేవలం ఒక రాణి కోసం వెతకట్లేదు, తన ఒంటరితనానికి ఒక తోడుని వెతుక్కుంటున్నాడు. ఆ వెతుకులాట చివరకు సత్యవతిని వివాహం చేసుకోవాలనే ఒక గట్టి నిర్ణయానికి దారితీసింది. ఆ ప్రేమ ఆయన జీవితంలో నిజంగానే ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇక రెండవ భాగం, దాశరాజు పెట్టిన షరతు. సత్యవతిని పెళ్లి చేసుకోవాలనే స్థిరమైన నిర్ణయంతో సాక్షాత్తూ ఆ హస్తినాపుర మహారాజు స్వయంగా యమునానది ఒడ్డున ఉన్న ఆ చిన్న మత్స్యకారుల గ్రామానికి వెళ్లాడు. వెళ్ళి సత్యవతి తండ్రి, ఆ గ్రామ పెద్ద అయిన దాశరాజును తన మనసులోని మాట అడిగాడు. ఒక సామాన్యుడి దగ్గరకి రాజు స్వయంగా వెళ్లి అడిగితే ఎవరైనా ఎగిరి గంతేసి ఒప్పుకుంటారు కదా. కాని ఇక్కడే ఎవరూ ఊహించని ఒక ట్విస్ట్ ఎదురైంది. దాశరాజు వెంటనే సంతోషంగా ఒప్పుకోకుండా ఒక క్షణంపాటు గంభీరంగా మౌనంగా ఉండిపోయాడు. ఆ మౌనంలోనే ఒక పెద్ద వ్యూహం దాగి ఉంది. ఆ మౌనం తర్వాత దాశరాజు నోటినుంచి వచ్చిన మాటలు నిజంగానే ఒక పిడుగులా పడ్డాయి. సత్యవతి కొడుకే హస్తినాపుర సింహాసనానికి తర్వాతి రాజు కావాలి. ఇదండి ఆయన పెట్టిన షరతు. ఇది ఏదో చిన్న కోరిక కాదు, ఒక సామ్రాజ్యపు వారసత్వ పరంపరను, ఆ రాజ్య నియమాలను పూర్తిగా మార్చిగల ఒక అతిపెద్ద డిమాండ్. ఈ ఒక్క వాక్యంతో మొత్తం కదే మలుపు తిరిగింది. మరి ఒక సాధారణ గ్రామనాయకుడు అంతటి మహారాజు ముందు ఇలాంటి కఠినమైన డిమాండ్ ఎలా చేయగలిగాడు? ఆయనకు రాజ్యాధికారం మీద అంత అత్యాసుందా? ఇలా ఆలోచించడం సహజమే. కాని వాస్తవానికి దాశరాజు ఒక సామాన్యుడిగా కాకుండా తన కూతురి భవిష్యత్తు గురించి ఆలోచించే ఒక బాధ్యతగల తండ్రిగా ఈ మాటడిగాడు. భవిష్యత్తులో తన కూతురికి ఎలాంటి అన్యాయం జరగకూడదని అతనికి ముందే తెలుసు. ఎందుకంటే అప్పటికే దేవవ్రతుడు హస్తినాపురానికి అర్హుడైన, ప్రజలందరికీ ఇష్టమైన యువరాజుగా ఉన్నాడు. శంతనుడు ఇప్పుడున్న ప్రేమకొద్దీ ఏదైనా మాట ఇవ్వొచ్చు, కాని రాజుల మాటల కంటే రాజ్య చట్టాలు చాలా బలమైనవి కదా. భవిష్యత్తులో దేవవ్రతుడి పిల్లలు సింహాసనం కోసం పోరాడితే అప్పుడు సత్యవతి పిల్లల పరిస్థితేంటి? రాజ్యాధికారం లేకపోతే తన కూతురు పిల్లలకు రక్షణ ఉండదని దాశరాజుకి బాగా తెలుసు. ఒక తండ్రిగా తన వాళ్లకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే ఆయన ఈ కఠినమైన షరతు పెట్టాడు. ఆయన అడిగింది కిరీటాన్ని కాదు, శాశ్వతమైన భద్రతను. మూడవ భాగం, హస్తినాపురంలో నిశ్శబ్దం. ఆ షరతు వినగానే శంతను మహారాజు తీవ్రమైన మానసిక సంఘర్షంలో పడిపోయాడు. ఇక్కడ మనం రాజుగారి పరిస్థితిని ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఒకవైపు ప్రాణంగా ప్రేమించిన సత్యవతి, ఆమె లేని జీవితాన్ని ఆయన ఊహించుకోలేకపోతున్నాడు. మరోవైపు తన మొదటి కొడుకు, సింహాసనానికి అన్ని విధాలా అర్హుడైన దేవవ్రతుడు. ఒక ధర్మబద్ధమైన రాజుగా తన వారసుడికి ద్రోహం చేయలేడు. అలాగని ఒక మనిషిగా తన ప్రేమను చంపుకోలేడు. తన బాధ్యతకు, కోరికకు మధ్య ఆయన గుండె రెండుగా చీలిపోయింది. చివరకు ఈ అత్యంత కఠినమైన షరతుకు ఒప్పుకోలేక శంతనుడు ఆ గ్రామం నుంచి పల్లెత్తుమాట కూడా అనకుండా వెనక్కి వచ్చేశాడు. ఇక్కడ మనకు రాజుగారి గొప్ప వ్యక్తిత్వం కనిపిస్తుంది. ఆయన తలచుకుంటే తన అధికారంతో సత్యవతిని బలవంతంగా తీసుకెళ్లగలడు. కాని ఆయన అలా చెయ్యలేదు. దేవవ్రతుడికి అన్యాయం చేయడం ఇష్టంలేక సత్యవతితో తన వివాహమిక జరగదని ఆశ వదిలేసుకుని బరువెక్కిన హృదయంతో మౌనంగా అక్కడనుంచి వెళ్ళిపోయాడు. కాని ఆ నిర్ణయం వల్ల రాజభవనంలో ఒక పెద్ద సునామీనే వచ్చింది. హస్తినాపురానికి తిరిగి వచ్చిన మహారాజు
పూర్తిగా మౌనంలోకి వెళ్ళిపోయాడు. ఎవ్వరితోనూ మాట్లాడటం మానేశాడు. రాజ్యంలో పాలకుడు కుంగిపోతే ఆ ప్రభావం అందరిమీదా పడుతుంది గదా. ఆయనకు ఏ పనిమీదా ధ్యాసలేదు. రాజ్య వ్యవహారాలు పట్టించుకోవడం మానేశాడు. లోపలోపల కుమిలిపోతూ ఎవ్వరికీ చెప్పుకోలేని ఒక తీవ్రమైన బాధలో మునిగిపోయాడు. 4వ భాగం భీష్మ ప్రతిజ్ఞకు మూలం. తండ్రి పడుతున్న ఈ బాధను ఇంకెవలూ గమనించకపోయినా కొడుకైన దేవవ్రతుడు మాత్రం పసిగట్టాడు. రాజుగారి నిశ్శబ్దాన్ని చూసిన వెంటనే నేరుగా మంత్రుల దగ్గరకు వెళ్ళి అసలు ఏం జరిగిందని గట్టిగా నిలదీశాడు. అప్పుడే ఆ మంత్రుల ద్వారా సత్యవతి గురించి, దాసరాజు పెట్టిన ఆ అసాధ్యమైన షరతు గురించి అస్సలు నిజం దేవవ్రతుడికి తెలిసింది. ఆ నిజం తెలుసుకున్న మరుక్షణం దేవవ్రతుడు ఏమాత్రం ఆలోచించకుండా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు. దాశరాజు తన కూతురుపై ఉన్న ప్రేమతో ఒక షరతు పెడితే, దేవవ్రతుడు తన తండ్రిపై ఉన్న ప్రేమతో ఒక అడుగు ముందుకు వేశాడు. తన తండ్రి సంతోషం కోసం తన సొంత భవిష్యత్తును, తాను కూర్చోవాల్సిన ఆ గొప్ప సింహాసనాన్ని పూర్తిగా త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. ఇది ఏదో మామూలు త్యాగం కాదు, తన ఉనికినే వదులుకోవడానికి సిద్ధపడిన ఒక అద్భుతమైన ఘట్టం. తండ్రి ఆనందం కోసం దేవవ్రతుడు సింహాసనాన్ని వదులుకోవడానికి సిద్ధమయ్యాడు. కాని ఆ త్యాగమే తర్వాత కాలంలో ఒక భయంకరమైన, ఎప్పటికీ చెరిపేయలేని ప్రతిజ్ఞగా ఎలా మారింది? అర్హుడైన ఆ యువరాజును శాశ్వతంగా భీష్ముడిగా మార్చిన ఆ భీష్మ ప్రతిజ్ఞ నిజంగా కురువంశాన్ని రక్షించిందా? లేక మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధానికి తొలి పునాది వేసిందా? దాశరాజు కోరిన భద్రత, దేవవ్రతుడు చేసిన త్యాగం, ఈ రెండూ కలిసి రాబోయే తరాలను ఎలా ఒక మహావిపత్తు వైపు నడిపించాయో మనం మరింత లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికార మార్పిడి కోసం జరిగిన ఒక చిన్న ఒప్పందం చివరకు యుగాంతానికి ఎలా దారితీసిందన్నది ఎప్పటికీ నిలిచిపోయే ఒక పెద్ద ప్రశ్న.